హాయ్ అండి మీ అందరికీ. నేను ఎక్కడికి వచ్చిన అంటే చింత చెట్టు దగ్గరికి వచ్చిన, ఎందుకంటే చింత చిగురు దింపుదామని వచ్చిన. కర్రీ ఏం లేదని ఇక చింత చిగురు దింపిన చూడండి. ఇంకా దింపుతున్నా. చిన్నప్పుడు మా అమ్మ అన్నది కదా, ఆడపిల్లకు ఎట్లుండాలంటే యూనిటీ పవరు, చెట్లు ఎక్కడం రావాలి, డ్రైవింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలని చెప్పిందండి. స్విమ్మింగ్ రాదండి, డ్రైవింగ్ వచ్చు, చెట్టు ఎక్కడం వచ్చు. చెట్టు ఎక్కి ఇగో చింత చిగురు కోస్తున్నా. పిల్లలకి ఇప్పుడు కరాటీ అలాంటి ఎట్లా వాళ్ళ మనోధైర్యం కోసం చాలామంది నేర్పిస్తారు కదా, అట్లనే మా అమ్మ చెప్పింది అన్నట్టు చిన్నప్పుడు. మీరు అందరు మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. మా పిల్లలు కూడా వచ్చారు నేను చింత చిగురు పోస్తుంటే. ఈరోజు చింత చిగురు కొట్టి చేపలు వేసి వండాలండి, సూపర్ ఉంటుంది కర్రీ అయితే. తట్టడా చింత చిగురు తెంచుకొచ్చిందండి, కర్రీ ఏం లేదని. అత్తయ్య మామయ్య వాళ్ళు కరువు పనికి వెళ్ళారు, మా సార్ గట్ల గట్క దాగి. మేమేమో టీలో అప్పలు వేసుకొని తిన్నాం. మా పాప నేను ఇంతసేపు ఎండలో కష్టపడి చింత చిగురు తెంచుకొచ్చిందండి. ఈరోజు కూరగాయలు కొనే అవసరం లేదండి. సమ్మర్లో విలేజ్లో కూరగాయలు తక్కువ రావండి. వచ్చిన బెండకాయలు, దోసకాయలు అయ్యే వస్తాయండి. రోజు అయ్యేం తింటామండి, బోర్ కొట్టింది. చింత చిగురులో ఒట్టి చేపలు ఎగ్స్ వేసి ఉన్నా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. చింత చిగురు ఒట్టి చేపలు అయినా ఇష్టం, ఎగ్స్ అయినా ఇష్టమే. ఎవరెవరికి చింత చిగురు కర్రీ ఎలా చేస్తే ఇష్టమో మీరు అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చింత చిగురు అయితే హెల్దీ ఫుడ్. మీకు గీ చటాకాని పెడతారు 50 రూపాయలు 30 రూపాయలు అనే హైదరాబాద్లో అయితే. మాకు చూడండి ఫ్రీగా వచ్చేసింది చింత చిగురు. మీరందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్.